ఇప్పుడు వరకు పాటల ద్వారా దేవుని మహింపరుచుకున్నాం తల్లి. కీర్తన గ్రంథంలోని 106వ కీర్తనలోని అమూల్యమైన మాటలను కూడా ధ్యానం చేసుకున్నాం. మరి స్తుతి ఆరాధనలో ఆయన ఆత్మ తాకిడిని పొందాం, ఆయన ఆత్మ నింపుదలను పొందాం, ఆయన పరిశుద్ధ అగ్ని మన మీద కుమ్మరించబడగా పరవశించాం. మెల్లనైన ఆయన స్వరాన్ని కూడా వినాలి కదా. ఈ దినం కొరకు ప్రత్యేకించబడి నాకు నేర్పించి మీకు నేర్పమని పంపించినటువంటి ఆ శుభవర్తమానాన్ని వినుటకు ముందు ప్రేరణ కలిగిన బిడ్డ ఎవరైనా సరే ఆత్మ నడిపింపు కోసం, వాక్య నడిపింపు కోసం ఒక క్లుప్తంగా వచ్చిన ప్రార్థన చేయండి. దయచేసి కూర్చోండమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి చూస్తూ ఉండగానే ఈ 2022 సంవత్సరంలో మనం ప్రవేశించడం, జనవరి మాసం అయిపోయింది, ఫిబ్రవరి మాసం కూడా అయిపోయింది. ఈ మార్చి మాసంలో మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో పాలు పంచుకునే అంత గొప్ప భాగ్యం ఇచ్చాడమ్మా. ఆయనకి ఏమిస్తే మనం ఆయన రుణం తీర్చగలం చెప్పండి? దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాదమ్మా, మొబైల్ లాగుతుంది మొత్తం. ఓకే, మంచిది. మరి ఈ సమయంలో దేవుడు మనకు ప్రత్యేకంగా ఈ బల్లారాధన రోజు, మొదటి పునరుద్ధాన దినపు రోజు ఇచ్చినటువంటి వాక్యం ఏంటయ్యా అంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. విశ్వాసము అంటే చాలాసార్లు మనం వినుండొచ్చు. విశ్వాసం గురించి చాలా ఉపమానాలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకుని ఉండొచ్చు. కానీ ఈ దినాన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో విశ్వాసమును గురించి మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. మీరు చక్కగా మీ మనసులను సిద్ధపరచుకోండి, అటు ఇటు ఆలోచించొద్దు. మనం పరిశుద్ధ ఆలయంలో, మందిరంలో ఉన్నాం, ప్రభు సన్నిధిలో ఉన్నాం కనుక ఈ లోకాన్ని కొంచెంసేపు మర్చిపోయి మాటలు విందాం. వినుట వలన ఏమొస్తుందట? ఏమొస్తుంది? ఇప్పుడు మన అంశం ఏంటి? మరి విశ్వాసం అనే దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వినాలి కదా. మంచిది. ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వాక్య అంశంలోనికి ప్రవేశించబోయే ముందు ప్రతి మనిషికి తన ఎడల దేవునికున్న చిత్తమేమిటో దర్శనము ద్వారా కానీ, ఆయన మనల్ని నడిపిస్తున్న నడవడిక ద్వారా కానీ, ప్రవచనాలు చెప్పగలిగిన దైవజనులు ఒక్కొక్కసారి నీ గురించి ప్రవచించినప్పుడు కానీ తెలుసుకొని ముందు చూపు కలిగి ఉండాలంట. ఎవరి ద్వారా చెప్పారు? దర్శనాల ద్వారా కానీ, దైవజనుల ద్వారా కానీ, ప్రవచనములు చెప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు మీ గురించి ప్రవశిస్తున్నప్పుడు కానీ మీ ఎడల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి.
నాకెప్పుడు దర్శనాలు రాలేదు, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇతర దైవజనుల ద్వారా అనేక మార్లు నాతో మాట్లాడడం కాకుండా హెచ్చరించాడు. ఏయ్, ఏంటి, ఎలా ఉండాలి నువ్వు సంఘంలో, జాగ్రత్త, అందరినీ నమ్మేస్తున్నావేంటి, దిస్ ఇస్ ట్రూత్ అమ్మా, అందరినీ నమ్మకు, చాలా జాగ్రత్త, నీ నోరు కట్టుకో అన్నాడు. ఎవరి దగ్గర అతివాగుడు బాగొద్దు, ఎవరిని నమ్మొద్దు అన్నాడు. ప్రభువా, నిజమా? అలాగే నాయనా, ఒప్పుకుంటున్నా. దైవజనుని నోటిలోంచి వస్తా ఉంది ప్రవచనం, నాకు వారినికి వస్తూ ఉంది. సో మీరు కూడా మీ ఎడల దేవుని ఉద్దేశం ఏమైంది, దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు, మనం ఎలా బతుకుతున్నాం అనేది తెలుసుకొని విశ్వాసంతో ముందుకు సాగిపోవాలంట. విశ్వాసం అనేది మనకి ఎప్పుడు కలుగుతుందంటే వినుట ద్వారా కలుగుతుందని మనము నేర్చుకున్నాం. చూడండి, ఎవరి గురించి వినాలి? ఆయన గురించి వినాలట. ఆయన అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య గురించి విన్న తర్వాత మనకు ఒక విశ్వాసం పుడుతుంది. ఆ విశ్వాసం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడతామట. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ కొన్ని మందులు మనకి ఇచ్చాడు, ట్యాబ్లెట్లు ఇచ్చాడు, సిరప్స్ ఇచ్చాడు, ఇంజక్షన్ కూడా వేయించుకో మీ ఇంటి దగ్గర నర్సు ఉంటే అని చెప్పి అది కూడా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ మందులన్నీ తెచ్చి ఒక టేబుల్ మీద పెట్టి దాన్ని ఇలా చూస్తూ ఉంటే నీకు ఆ రోగం నయం అవుద్దా? కోమలు ఏం చేయాలమ్మా? అమ్మ మింగాల, ఒకేసారి మింగకూడదు అన్నీ. ఆయన 10 ట్యాబ్లెట్లు ఇచ్చి, అమ్మాయి ఈ ట్యాబ్లెట్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకో అంటే, ఆ క్రమ పద్ధతిలో మనము దాన్ని ఆచరించినప్పుడు మన దేహానికి పట్టిన ఆ తుప్పు వదిలిపోద్ది. అలాగే వాక్యం కూడా మన మనసులోనికి పోనిచ్చినప్పుడు, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దాన్ని మనం అలౌ చేయాలి. ఆ వాక్యాన్ని మనం స్వీకరించాలి, వినుటకు ఇష్టపడాలి. అప్పుడు ఆ వాక్యం నీలోనికి పోయి నీలో ఉన్న ఆధ్యాత్మిక వ్యర్థత ఉంటుందే, పనికిమాలిన చేష్టలు చేస్తూ ఉంటామే, అది అద్దంలాగా చూపిస్తూ ఉంటుంది. మామూలు అద్దం ముందు నుంచి ఉంటే ఏం కనిపిస్తుంది? మన ముఖం కనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం అనే అద్దాన్ని మనం ముందు పెట్టుకుంటే మనలోని ఆ లోపాలని అది చూపిస్తుందంట. సరే, లూకా సువార్త 7వ అధ్యాయం తీసి పెట్టండి. దీనిలో నీకు కొన్ని అమూల్యమైన మాటలు మనం నేర్చుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము. తొమ్మిదో వాక్యాన్ని చదువుకుందాం. యేసు ఈ మాట విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇజ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? ఇజ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని యేసయ్య ఆశ్చర్యపడి నిలిచిపోయి, వెళ్ళేవాడల్లా నడుచుకొని ప్రయాణం వెళ్ళేవాళ్ళ ఆగిపోయి ఆశ్చర్యపడి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇజ్రాయేలులో నాయనను నేను ఇంత గొప్ప విశ్వాసము కలిగిన వాడను ఇంతవరకు చూడలేదంటున్నాడు. ఎవరాయన? ఎస్, ఎవరాయన అంటే శతాధిపతి. ఈ శతాధిపతి గూర్చి యేసయ్య ఏం విన్నాడు అంటే, ఆయన దాసుడు రోగస్తుడై ఉన్నాడని ఆ శతాధిపతి ఏం చేశాడంటే, తన పెద్దలను పిలిచి, అదే యేసయ్య దగ్గర ఉండే పెద్దలను పిలిచి, లేకపోతే వాళ్ళ స్నేహితులను పిలిచి, కొంతమంది పెద్దలు. మొదటి వాక్యాన్ని చూద్దామా? 7వ అధ్యాయము మొదటి వాక్యం.
ఉమ్, ప్రజలకు సంపూర్తిగా విడిపించిన తరువాత ఉమ్, కపెర్నహూములోనికి వచ్చెను. ఆ, శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావుసిద్ధమై ఉండెను. ఉమ్, శతాధిపతి యేసును గూర్చి విని ఉమ్, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఉమ్, ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఉమ్. ఆయన వద్దకు పంపెను. పంపారు. వారు యేసు వద్దకు వచ్చి ఉమ్. ఈ వలన ఈ మేలు పొందుటకు ఎవరిని పంపాడంటే అక్కడ? యూదుల పెద్దలను యూదుల పెద్దలను ఎవరి దగ్గర పంపాడు? యేసయ్య దగ్గరికి పంపాడు. పెద్దలు వచ్చి యేసయ్యను ఏమడుగుతున్నారంటే, నువ్వు వచ్చి ఆ యొక్క శతాధిపతి దాసుని స్వస్థపరచాలి యేసయ్య అని వాళ్ళు అడిగినప్పుడు యేసు అలా చూస్తూ ఉండగానే అలా చూస్తూ ఉన్నాడు. ఏంటి, ఎవరి గురించి మీరు చెప్తున్నారు? నేను వచ్చి స్వస్థపరచాలా అనే లోపలే వాళ్ళు ఇంకో మాట అంటున్నారు. 4వ వచనం చదువుకోండి. 4వ వచనం. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు ఈ మేలు, ఏ మేలు? శతాధిపతి యొక్క ప్రియమైన దాసుడు ఒక మరణకరమైన స్థితిలోనికి రోగగ్రస్తుడై ఉన్నప్పుడు శతాధిపతి ఎవరి గురించి విన్నాడు? యేసయ్య గురించి విన్నాడు. ఇప్పుడు యేసయ్య ఎవరి గురించి వింటున్నాడు? శతాధిపతి గురించి వింటున్నాడు. ఇక్కడ శతాధిపతి గురించి చెప్పుతున్న వాళ్ళు ఎవరు? యూదుల పెద్దలు. మళ్ళీ చదువమ్మా 4వ వాక్యం. వారు యేసు వద్దకు వచ్చి ఈ వలన ఈ మేలు పొందుటకు నీ వలన నువ్వు వచ్చి, మేము అడుగుతున్నామే పలాని శతాధిపతి, ఆ శతాధిపతి దాసుని స్వస్థపరచుటకు, అంటే స్వస్థపరచడం అంటే యేసు ద్వారా మేలు కలగజేసు పొందడమే కదా తల్లి. మేలు పొందుటకు అతడు యోగ్యుడు. కొడదామా చప్పట్లు ఇప్పుడు గట్టిగా? అతడు యోగ్యుడు. యోగ్యత అవసరము. యేసయ్య గురించి, యేసయ్య దగ్గర నుంచి, యేసయ్య వలన మనం కొన్ని మేళ్లు పొందుకోవాలంటే దానికి మనము యోగ్యులమై ఉండాలి. ఇక్కడ పెద్దలు వచ్చి అదే చెప్తున్నారు. యేసయ్య ఇలా చూస్తూ ఉండిపోయి, నా వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడని యూదుల పెద్దలే చెప్తున్నారే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సంఘములో కానీ సమాజంలో మంచి పాటగాడు అయి ఉండొచ్చు, పాటగత్తి అయి ఉండొచ్చు, లేదా బైబిల్ వాక్యములు తీయడంలో, రెఫరెన్సులు చెప్పడంలో చాలా దిట్ట అనుభవజ్ఞుడు అయి ఉండొచ్చు, లేదా సంఘ పెద్దవై ఉండొచ్చు. కానుకలు చక్కగా పాస్టర్ గారి నోటి నుంచి ఏదన్నా ఇది సంఘానికి కావాలి, ఈ చైర్స్ కావాలి అనగానే ఫస్ట్ నేను ఇస్తానయ్యా అని తీసుకుని వచ్చే ఒక మంచి మనం కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకని మనం వెనకబడిపోతున్నాం? మందిరంలో నేను ఇంత యాక్టివ్గా ఉంటున్నానే, దేవుడు ఎందుకు నా ఎడల ఆ యొక్క ఏమంటారు, ఏ మేలు, ఏ అద్భుతం చేయలేకపోతున్నాడే అని మనం చాలా దుఃఖిస్తూ ఉంటాం, చాలా బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని మీద నిందలు కూడా వేస్తూ ఉంటాం. కానీ ఆ స్థితిలో నువ్వు కుమిలిపోతున్నప్పుడు అన్యులు అనేవాళ్ళు వస్తారు. అప్పుడే వస్తారు వాళ్ళు. ఎందుకంటే సాతానుగాడు వాళ్ళు, అన్యులు అనేవాళ్ళు సాతానుగాడి ఆయుధాలు. వాళ్ళు వచ్చి, ఇంతకాలం భక్తి చేసావే, ఏంటి నీకు మీ దేవుడు ఏం చేయడా? మా దేవుడు చూడు నా వ్యాపారాన్ని, నా సారా వ్యాపారాన్ని ఎట్లా
అభివృద్ధి చేశాడో. మా దేవుడు చూడు, నేను బియ్యంలో రాళ్ళు కలిపితే సూపర్గా దుర్వ్యాపారం, అది సాతానుగాడు చేత అభివృద్ధి పరిచే వ్యాపారాలు అవి. ఆ దరిద్ర వ్యాపారాలు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇక్కడ అంటున్నాడు ఈయన, అయ్యా ఆ శతాధిపతి తన దాసుడుకు అస్వస్థతకు గురైన పరిస్థితుల్లో ఉన్నాడని తెలియజేసినప్పుడు అతనికి ఆ మేలు చేయుటకు ఆ శతాధిపతి యోగ్యుడే అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటయ్యా అంటే, ఏ విషయంలో అతను యోగ్యత సంపాదించుకున్నాడు అంటే, అతడు మన జనులను ప్రేమించి చాలమ్మా, మీకు అర్థమైందా? మొదటి పాయింట్ ఏంటంటే, శతాధిపతి అన్యుడు మన జనులను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. శతాధిపతికి ఉన్న యోగ్యతలో మొదటి లక్షణం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలను, దేవుని బిడ్డలను ఆయన ప్రేమించాడంట. ఈ దినాల్లో మనం మన సహ విశ్వాసులను ప్రేమించాం, మన సంఘ బిడ్డలను ప్రేమించాం, ఇంట్లో అమ్మానాన్నలను ప్రేమించాం, భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు. ఆ ఫస్ట్లో ఉంటుంది ఆ ప్రేమ, ఆ తర్వాత ఏమైపోద్దో. అన్నదమ్ములను ప్రేమించాం, స్నేహితులను ప్రేమించాం. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు, అన్యుడైనటువంటి శతాధిపతి నా బిడ్డలు, నా పేరు పెట్టబడి పిలువబడిన బిడ్డలను ప్రేమిస్తున్నాడట. నా బిడ్డల నోటి నుంచే ఆ సాక్ష్యం వినపడుతుంది. ఏదండి అంటే, ఇతనికి నీవు మేలు చేయుటకు ఇతని యోగ్యుడే ప్రభువా. ఏంటంటే, చదువమ్మ మళ్ళా మాట ఒకసారి. అతడు మన జనులను ప్రేమించి ఆ, మనకు సమాజ మందిరము తానే కట్టించిన చూసారా? రెండోది ఏంటమ్మా? సమాజ మందిరాన్ని కట్టించాడట. ఎంత గొప్ప కార్యం చేశాడండి, ఎంత గొప్ప కార్యం చేశాడు ఆ శతాధిపతి. అతనికి అసలు అవసరం లేదు, అతను ఒక టాప్ పొజిషన్లో ఉన్నాడు. శతాధిపతి అంటే, శత అంటే 100, 100 మంది అధికారుల పైన ఈయన అధికారిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనం ఒక్క పోస్ట్ వచ్చిందా, చిన్న పోస్టు, ఇక్కడ ఉండవు. ఇవి ఏంటమ్మా? ఇవి మీకట తెలుసు, మనకు కూడా ఎప్పుడన్నా పోయినాయి అక్కడికి పొడితే యథాస్థానానికి తీసుకురావాలి. శతాధిపతికి అసలు ఏ విధమైనటువంటి అవసరం లేదు. 100 మంది అధికారులకు ఆయన అధికారి. కానీ ఆయనంట యేసుని గురించి విన్నాడంట. ఏమని? యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, యేసు ప్రభువు స్వస్థతలు చేస్తున్నాడు, యేసు ప్రభువు మహత్కార్యాలు చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నా దాసుని ఆదుకునేవాడు ఎవ్వరూ లేరు. నేను నమ్ముకున్న ఆ దేవతలు, ఆ దేవతా విగ్రహాలు, ఆ బలులు ఏవి నా యొక్క ప్రియ స్నేహితుడు దాసుని ఆదుకొనలేవని విన్న దాని మీద విశ్వాసం ఉంచి అప్పుడు పెద్దల ద్వారా కబురు పెట్టాడు. పెద్దల ద్వారా కబురు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నీవు ఇతనికి మేలు చేయుటకు అతని యోగుడు అన్నారు. ఇప్పుడు వింటున్నాం వాక్యం. ఎన్ని సంవత్సరాలు వింటుంటున్నాం? ఒక్కొక్కరు 5 సంవత్సరాల నుంచి, 10, 20, 30, 40 సంవత్సరాల నుంచి కూడా వాక్యం వింటూనే ఉన్నాం. మనలో ఎవరికైనా ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం ఉందంటారా? చెప్పాలి గట్టిగా. ఉంది అని అంటారు మీరు. మరి ఉంటే విజయవాడ చుట్టూ ఉన్న ఆ కొండలు అలాగే ఉన్నాయేంటి? నా ప్రశ్న మీకు అర్థమైందా? కోమలికి అర్థం కాల. విజయవాడ అంటాడు, విశ్వాసం అంటాడు, కొండలు అంటాడు. ఆవగిందంత విశ్వాసం నీలో ఉంటే కోమలి, నువ్వు ఆ ఎదురుగా ఉన్న కొండ ఉందే, ఈ క్వార్టర్స్ ఎదురుగా చూస్తే కనిపిస్తుంది, గాంధీ హిల్లే చెప్పమ్మా. ఏయ్ గాంధీ హిల్, పో పో, ఎగిరి ఆ సముద్రంలో పడింటే
లేచి వెళ్ళిపోద్దంట. మరి కొండలు ఇక్కడే ఉన్నాయంటే మనలో విశ్వాసం లేనట్టే. కానీ నువ్వు నేను విశ్వాసులుగా పిలువబడుతున్నాం. అది మన ధన్యత. ఎందుకు చెప్పమంటారా? ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకునే మాట చెప్తాను. ఒక విలువైన మాట జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించి ఆయన చేసిన క్రియలను నమ్మి ఆయన చెప్పినట్టు సువార్తను నమ్మి బాప్తిసం పొంది ముందుకు సాగిపోతున్న మన పేరేంటి? యాక్చువల్గా ఈమె పేరు ఇందిరమ్మ, ఆమె పేరు చాందిని, ఆమె పేరు శేషు. ఆయన కాలు ఎరగొట్టుకొని కూర్చోన్నాడే ప్రసాదు ఆయన పేరు. ఆయన పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకో ప్రసాదు. ఆ లోపల ఉన్నాడు దాసు. ఈ మీ పేర్లు. మరి మీరు విశ్వాసులు అని పిలుస్తున్నారంటమ్మా మిమ్మల్ని. చెప్పాలరా? ఎవరికన్నా ఐడియా వస్తే చెప్పండి. బాప్తీసం తీసుకుంటున్నారు, అందుకనే మీకు విశ్వాసులు అని పేరు వచ్చింది. దేనివల్ల? మీరు యేసయ్యను చూసారా? నమ్మడం సరే, నమ్మే, వెరీ గుడ్. యేసయ్యను చూసావా? ఆయన చేసిన ఏమంటారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది తను చూసావా? నాకేం తెలుసాయా? నీళ్లలో నిమ్మకాయ రసం పెట్టుకొని అంత పంచదార వేసుకొని కూడా తాగడమే తెలుసు నాకు అంటావు. మరి ఎక్కువ తాగు, కడుపులో గొడబెడ అంటది. నువ్వు యేసయ్యను చూడకుండా, ఆయన చేసిన కార్యాలను కూడా చూడకుండా, జస్ట్ నువ్వు వాక్యము వినుట ద్వారా విశ్వసించావు కాబట్టి నువ్వు ధన్యురాలివి. అందుకని మన పేరేంటి? విశ్వాసులు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు కొంచెం మీకు గాయం మీద మందు పూసినట్టుంది కదా ఈ మాట. మంచిది. ఆ విశ్వాసం అనేది మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుందంటే, యోబు ఒళ్ళంతా కుళ్ళిపోయి భయంకరమైన దశలో ఉన్నప్పుడు కూడా ఇటుపక్క స్నేహితులు, ప్రాణ స్నేహితులు వచ్చి, అరే ఇంకా దేవుడు అంటావేంట్రా, ఆయన తిట్టి దూషించి చావరాదా. ఇంకా ఆ మహాతల్లి, ఆ ప్రేమామయి, ఆ కరుణామూర్తి, ఎవరు? భార్య వచ్చి, ఇంకా నువ్వు దేవుడు యేసయ్య యెహోవా తండ్రి పరిశుద్ధాత్ముడు అంటావేంట్రా, గోక్కుంటున్నావు ఆ బూడిదలో పడి, దూషించి చావు అనింది. యోబు విశ్వాసము, ఆయన నిరీక్షణ ఏంటంటే, నా సజీవుడైన నా దేవుడిని నేను కన్నులార చూస్తాను ఒక దినమని విశ్వసించాడు. కనుక ఆయన పోగొట్టుకున్న దానికంటే రెండింతల ప్రతిఫలాన్ని పొందాడట. అలాగే నీ విశ్వాసము ఎప్పటికైనా మన దేవుడు నీ స్థితిని మార్చి నీ విశ్వాసం వలన నిన్ను గొప్పవాడిగా చేయబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని గురించి చెప్పినప్పుడు మనం నిద్రపోవాలమ్మా. పరిశుద్ధ ఆలయంలో ఆయన ఏం చెప్పాడు? మొదటిది, అయ్యా నీ బిడ్డలైనటువంటి ఈ యూదులను, వాళ్ళని ఏం చేశాడు? ఆ శతాధిపతి ప్రేమించాడు. తర్వాత నీ గురించి విన్నాడు, నీ మహత్కార్యాల గురించి విన్నాడు. విని విశ్వసించి తన దాసునికి మేలు చేయమని కబురు పెట్టాడు. మూడోదిగా చూస్తే, మాకు ప్రార్థన చేసుకునేదానికి మందిరం లేదయ్యా. ఆయన చదువు 4వ వాక్యం, మనకు సమాజ మందిరము తానే కట్టించి. చూసారా? ఆయనే కట్టించాడట. మేబీ ఆయన గవర్నమెంట్ డబ్బులు వాడితే కొరడాలతో కొడతారు ఆ రోజుల్లో, లేదా సిలువేసేసి ఉండేవాళ్ళు అతన్ని కూడా. తానే కట్టించి అని నొక్కి ఒక్కానించాడంటే ఆయన డబ్బుతోనే కట్టుంటాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. ఇంత సుందరమైనటువంటి, కలలో కూడా ఊహించినటువంటి ఈ మందిరాన్ని నిర్మిస్తామని
అనుకున్నాం. మళ్ళీ లేదా నీకు విశ్వాసం లేదా అంటారు. అనుకున్నాం. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు పెబువా అంటానే ఉన్నాం. దాటిపోతున్నాయి. నెక్స్ట్ ఆలయ ప్రతిష్టకి, నెక్స్ట్ క్రిస్మస్, నెక్స్ట్ January 1 గ్యారంటీ అనుకుంటున్నాం. 35 సంవత్సరాలు దాటిపోయింది. ఏడుండేది ఒక రేకుల స్టేజి, అదే గొప్ప స్టేజి మనకి. ఇక్కడ నాపరాళ్ళు ఉండే, అదే గొప్ప. ఇదంతా ప్రాంగణం. అబ్బో ఇందులో మీటింగులు పెట్టుకుంటామని ఎంతమంది రికమెండేషన్లో. ఎలాగోలాగా దేవుడు ఆ పనిని ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు పూర్తయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నన్ను అన్న మాట ఏదో తెలుసా మీకు? చెప్పాను అంతకుముందు, వినండి. ఎంత అయిందండి అన్నారు. అప్పటికి ఈ రూఫ్ ఏమంటారు, సీలింగ్ లేదు, ఈ గ్రానైట్ స్టోన్స్ లేవు, జస్ట్ మందిరం నిర్మించాం. 5 lakhs అయిందండి అన్నారు. మీరు పని చేసేట్టే బాగుండేదండి అన్నారు. ఏమండి? ఇది ఎప్పటికైనా రైల్వే వాళ్ళ స్థలం, ఆ రైల్వే వాళ్ళకే పోద్ది, దీని మీద ఎవరికి ఏ అధికారం ఉండదు. ఈ డబ్బు పెట్టి ఎక్కడన్నా మీరు 2 లక్షల్లో ఒక 100 గజాల స్థలం కొనుక్కొని దూరంగా ఎక్కడో నొలకపేట అంట, బాగా తక్కువకి వస్తాయంట. నీకు తెలుసమ్మా కోమలి? చూసి పెట్టండి. ప్రసాద్ గారు నాకు చూడండి 100 గజాల స్థలం, ఆ తర్వాత నువ్వే ఇక్కడ పాస్టర్వి, నేను పోతా నా సంఘానికి. ఇంకో 3 లక్షలు పెట్టి ఒక రేకు షెడ్ వేసుకుంటే అది మీదైపోద్ది కదా. అలాగంటారయ్యా, మంచి ఐడియా ఇచ్చారు. కానీ దీనికి మేము ఈ స్తంభం లేకముందు వచ్చి చెప్పు ఉండాలి. మీరు కంప్లీట్ చేసేసి పూర్తయిన తర్వాత ఇప్పుడు వచ్చి అలా చేసుంటే బాగుండేదేమో అంటారేంటండి? అయినా మేమేమన్నా రైల్వే వాళ్ళు శాశ్వతమా, నేను శాశ్వతమా? ఇక్కడ దేవుడు ఇచ్చిన కృప, ఇచ్చిన తలంపు, నడిపించిన నడిపింపు. పెట్టు అన్నాడు, పెట్టేశాను 5 లక్షలు. ఆ తర్వాత ఇంకొక ఆయన లాక్కొచ్చాడు, బెటర్ అన్నాడు, ఈ రూఫ్ వేసాడు, ఇది వేసాడు. మొత్తం దీని కాస్ట్ ఈరోజు 10 లక్షలు అయిపోయింది. చేసిన మాకు బాధ లేదు, కానీ ఈ చెప్పే వాళ్ళకి బాధ ఏంటో మాకు అర్థం కాదు. ఈ మాటలు ఎందుకు వచ్చినాయి అంటే, తల్లి, సమాజ మందిరపు అధికారి తానే కట్టించాడట. ఎవరికి? మనం పోయి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. మన అన్యులు ఉన్నారు కదా, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మన డబ్బులు వేసి ఎవరైనా, ఎస్పెషల్లీ క్రైస్తవులు, మసీదు కట్టిస్తారా? గుడి కట్టిస్తారా? సాయిబాబా గుడి. కానీ వాళ్ళు కట్టిస్తారు. వాళ్ళకు 3 కోటి దేవతలు కాబట్టి అది పుణ్యం అని గుడి కడుతున్నారంటే డొనేషన్లు ఇవ్వడం. మన మోకొంద చూసారా? ముందు వాళ్ళ దగ్గరికే పోతారు, బొచ్చెత్తుకొని అనిల్ దగ్గరికి. ఏంటంటే గుడి కడుతున్నామయ్యా, యేసు ప్రభు మందిరం కడుతున్నారు, దానికంటే ముష్టెత్తుకో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి, నీకెందుకు సేవ? నా ప్రభు రోషం గల్ల ప్రభు, రోషం గల్లవాడు. ఆ రోషం గల్ల తండ్రిని వీధిలో పెడతావా నువ్వు? ఆయన మహత్కార్యాలు చూడకుండానే విన్నాడు శతాధిపతి. విశ్వాసంతో తన దాసుడు కాయలా పడినప్పుడు సమాజ మందిరపు ఆ పెద్దల ద్వారా కబురు పెట్టాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే అదొక్కటే కాదండి, మందిరంలో వారు ఎంత క్రమముగా నడుచుకునేవారో. యూదులు చాలా నిష్ట కలిగిన వారండి. మరి మన హిందూ స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా నిష్ట, ప్రతిదీ నిష్టే కదా. ఆయన పూజారి గారు ఏది చెప్పితే అది చేసేస్తారు అంతే. పడుతాయి తీసుకొచ్చి 10 కేజీలు బియ్యం పెట్టి ఇక్కడ అంటాడు, ఆయన తీసుకొచ్చి పెట్టేస్తాడు. తీసుకొచ్చి ఓ తవలపాకు కట్టబెట్టు, ఈ నవ్వులే దానికి. పసుపు పట్టరా 1 కేజీ అంటాడు, ఇంట్లో పసుపు అయిపోయి ఉంటుంది, ఆమె చెప్పు ఉంటుంది పంతులమ్మ. ఆయన ఏం చెప్పితే అది చేస్తారు వీళ్ళు మనోళ్ళు. ఫస్ట్ మనకు వచ్చేది ఏమన్నా చెప్తే, ఇది పాస్టర్ గారు నొక్కేసేదానికి వెళ్ళే. ఎందుకంటే మనకు ఒకడు ఉన్నాడమ్మా సాతాన్ గాడు, వాళ్ళకి ఉన్నారు, వాళ్ళకు ఉండబడలే.
మరి సైతాన్ గడు ఏం స్పీడ్ ఇస్తాడు? కస్సేసు మనం దేవుని బిడ్డలం కాబట్టి తల్లి ఎప్పుడు మెడల మీద కూర్చొని ఉంటాడు, పానీకుండా పక్కనే ఉంటాడు. కనుక చూడండి తల్లి, ఈ విశ్వాసం వల్లంట అద్భుతాలు జరగాలంటే మనకు యోగ్యత కలిగి ఉండాలి. ఆ యోగ్యత కలిగిన వాడయ్యా యేసయ్యా ఈ శతాధిపతి అని చెప్తున్నాడు. ఇంకోటి తెలుసా, మన విశ్వాసము, మన స్తుతులు, మన ఆరాధన ద్వారా మన ప్రక్కవారు కూడా బంధకాల్లోంచి విడిపించబడతారంట. ఒక ఉదాహరణ చెప్పేదా మీకు? అన్నా, పౌలు శీలలు ఏం చేశారన్నా? జైల్లో వేసినప్పుడు గురుబెట్టి నిద్రపోయారా? పాటలతో పరవశించి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆనందంగా ఆర్భాటంగా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా చెరసాల బద్దలైందంట. వారి బంధకాలు, కట్లు, గిట్లన్నీ ఊడిపోయాయి. పౌలు శీలలు ప్రార్థన చేయగా విశ్వాసంతో వాళ్ళ కట్లు విప్పబడ్డాయి. ఓకే. అది ఎదురుగా ఉన్న సెల్లో, అంటే సెల్స్ అంటే తెలుసు కదా, జైళ్ళు ఉన్న ఖైదీలకున్న ఆ సంఖ్యలు కూడా విడవబడ్డాయండి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, ప్రార్థించిన వెంటనే చెరసాల బద్దలాయెను, ప్రార్థించిన వెంటనే చెరసాల బద్దలాయెనే. యెహోవా నీ నామము ఎంతో యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా నాను కురిపించితివి. పాడాలి. మోషే అన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా యెహోవా నీ నామము ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము. ప్రభువారు ఆయన చెప్పింది ఒకటే, మనకు ఆజ్ఞాపించింది. ప్రభువుని మన పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో సేవించాలా. రెండోది వచ్చి ప్రేమ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కొరడాలతో కొట్టారు, గడ్డం పీకేశారు, పిడిపు గుద్దులు కొట్టారు. సిలువకు మేకులు, 3 మేకులతో టోటల్ బాడీని వేలాడ తీసిన తర్వాత ఆయన నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ప్రేమకు సంబంధించిన మాట. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ఎంత ప్రేమ లేకపోతే ఆయన ఆ మాట అంటాడమ్మా. అలాగే శతాధిపతి కూడా దేవుని బిడ్డలు వీరు,
ఈ దేవుని బిడ్డల్ని ప్రేమిస్తే రేపు నాకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన ప్రేమించడం మొదలుపెట్టాడు. నేను స్టార్టింగ్లో చెప్పా, తల్లిదండ్రులంటే ప్రేమ ఉండదు, భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద ప్రేమ ఉండదు. ప్రేమించాలి తల్లి. ఎలా? అబ్బో మేము ప్రేమిస్తానే ఉన్నాంలేయ్యా అని మీరు అనొచ్చు. ఒక చిన్న మాట పొరపాటున ఏదైనా జరిగితే కాళ్ళు దువ్వడమేగా ఇక. నిజంగా ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వద్దులే, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త అయితే భార్యను క్షమాపణ అడుగు, తప్పు లేదు. క్షమించమ్మా, నీ ఎడలు నేను దుర్భాషలాడాను, లేకపోతే తురుసుగా ప్రవర్తించానని, లేకపోతే తల్లి దగ్గర నువ్వు ఒకళ్ళెద్దు ప్రేమగా లేకుండా కొంచెం దూరంగా అంటారు కదా. పెళ్ళైన తర్వాత తల్లిని విడిచి ఎవరిని హత్తుకుంటాడంట? అమ్మ కొంచెం ఇక్కడ హత్తుకోవడం ఎక్కువైంది, నిన్ను తగ్గించానమ్మా, మమ్మీ క్షమించు మమ్మీ అంటే, ఆ తల్లి కదా, రే నా బిడ్డవు కదరా నువ్వు అని వాటేసుకుంటా. అలాగే భార్యలారా మీరు కూడా చెప్పాలి, అయ్యా నువ్వే కాదు నేను కూడా కొన్ని తప్పులు చేశాను, నీకు తెలవకుండా మా పుట్టింటోళ్ళు కొంత డబ్బు ఇచ్చాను, నీకు తెలవకుండా కొన్ని నగలు కొన్నాను, నీకు తెలవకుండా రివేట్లో వస్తున్నాయంటే చీరలు కొన్నాను, మళ్ళీ నువ్వు చూస్తే నన్ను ఎక్కడ దంతావు అని ఆ చీరలు పక్కింట్లో పెట్టాను, నన్ను కూడా క్షమించయ్యా. మాత నవ్వుతుంది. అంటే మా రాజకుమారికి తెలియకుండా ఏమన్నా కొని దాచిపెట్టిందేమో. ఆవగింజ కూడా కొందాం, మా డాడీయే కొనివ్వాలి ఏమైనా సరే. తల్లులారా, ప్రేమమ్మ ప్రేమ. ప్రభువు ప్రేమామయుడు కనుక ఆ ప్రేమ గురించే ఎక్కువగా మనకు చెప్తూ వస్తున్నాడు. ఆ తర్వాత శతాధిపతికి ఉన్న యోగ్యత ఏంటయ్యా అంటే, రెండవదిగా మందిరాన్ని, సమాజ మందిరాన్ని కట్టించాడు. టోటల్గా అసలు శతాధిపతిలో ఉన్నది ఏంటయ్యా అంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఈ విశ్వాస వీరుల గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసయ్యా కేక పెట్టాడు ఒకడు. ఎవడాడు? గుడ్డోడు, కనపడదు, చూడలా యేసయ్యని. విన్నాడు. యేసు క్రీస్తునే ఒక ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన ముట్టితే కుష్టిపోతుంది, మాట సెలవిస్తే కళ్ళు వచ్చేస్తున్నాయి, ఆయన వస్త్రపు చెంగు ముడితేనట, ఒరే గుడ్డోడా, ఒక ఆమెకి 12 సంవత్సరాల రక్తస్రావము కట్టేసిందంట అని విన్నాడు గుడ్డాడు. విని యథావిధిగా వాడు ఆ రోడ్లో కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. కొంచెం గలగలగలగా ఏదో సౌండ్ అయింది. ఏంటా సౌండ్ అని అడిగాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు రా, పోతున్నాడని ముందు నుంచంటే అప్పుడు అరిచాడు. ఏమని? నజరేయుడైనట్టు యేసు, నన్ను కరుణించవా. చూస్తారా మాట? మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వాక్యం చదవండి. కొన్ని మనం చదివితేనే మనకి చక్కగా బోధపడతాయి. 10:46 అమ్మా. విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు కేకలు వేస్తే పోయే యేసయ్య ఏం చేశాడు? ఆగిపోయాడు. విశ్వాసంతో వేసిన కేక సృష్టికర్తను ఆపేసింది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు పెట్టే మొర్ర సృష్టికర్తను నిన్ను దాటుకొని పోనివ్వదు. నిన్ను దాటుకొని పోనివ్వదు తల్లి. ఇందాక చెప్పాను కదా, ఆవగింజంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి ఆ కొండను చూసి నువ్వు పోయి సముద్రంలో పడు అంటే సముద్రంలో పడుతుంది. అంటే సృష్టిలోని ఒక భాగము ఆవగింజంత విశ్వాసముతో, సృష్టిలోని కొండ అంటే ఒక భాగమేగా,
ఆ దాన్ని పోయి సముద్రంలో పడమంటే పడుతుందట. కానీ గొప్ప విశ్వాసము శతాధిపతికి ఉన్నది. ఏం విశ్వాసం? గొప్ప విశ్వాసము. గొప్ప విశ్వాసంతో అడిగాడు, దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ గొప్ప విశ్వాసంతో గుడ్డోడు కేక వేశాడు, దావీదు కుమారుడా, నజరేయుడు యేసు, నన్ను కరుణించవా. వీడు పక్కన వాళ్ళే అరవా గుడ్డోడా, ఆయన బిజీగా వెళ్ళిపోతున్నాడు గుప్పులు గుప్పులు అంటే మళ్ళీ అరిచాడు. అడిగితే సృష్టికర్త ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు మనకు కూడా ఏదైనా కష్టం, ఏదైనా నష్టం వచ్చినట్లయితే తల్లి, మనము విశ్వాసముతో ఆయనకు మొరబెట్టాలి. విశ్వాసంలోనే ఆ యొక్క యోగ్యతను మనం సంపాదించుకోగలిగిన వాళ్ళ వద్దాం. ఏ యోగ్యత లేకుండానే మనల్ని ఇంతకాలం కాచి కాపాడిన దేవుడు రాబో కాలంలో మన విశ్వాసం ఇంకా ప్రబలిపోతూ ఉండగా, ఈ సంఘంలో జరుగుతున్న ఆశ్చర్య కార్యాలు, ఈ సమాజంలో అందరము కలిసి ఏకాత్మతో చేస్తున్నటువంటి ప్రార్థనలకు వస్తున్న జవాబులు, పొందుకుంటున్న మేళ్ళు సాక్ష్యాలుగా ఇక్కడ నిలబడి సహోదరులు కానీ సహోదరులు కానీ చెప్తూ ఉంటే, ఆ సాక్ష్యాలు విని మన మందిరానికి గొప్ప జనసమూహం నడిపించబడును గాక. శతాధిపతి పంపించిన వారంట యేసయ్య ఈ శతాధిపతి గురించి విని, అంత గొప్ప విశ్వాస, అంత యోగ్యుడా, సరే పోదాం అబ్బాయి, మన బిడ్డలను ప్రేమించాడు, మనకు మందిరం కట్టించాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే, పోదాం అని పోతూ ఉంటే 7, 8, 9 ఆ వాక్యాలు చదవండి తల్లి. నేను ముగింపులోకి వచ్చేసాను. అందుచేత ఎవరు ఆ మాటలు చెప్తున్నది? ఎవరు? శతాధిపతి. మాట మాత్రం సెలవిమ్ము, వాడను ఉన్నారు సైనికులు. ఒకటి పొమ్మంటే పోతాడు, వస్తాడు. రైట్. వాళ్ళతో ఏం చెప్పాడంటే, ఆయన వచ్చేస్తున్నాడు యేసయ్య శతాధిపతి ఇంటికి. ఎట్లా వస్తున్నాడు? జల సమూహంతో. ఎందుకంటే యేసయ్య కూడా, అబ్బా ఇంత విశ్వాసం గలవాడా శతాధిపతి, ఇంత మంచివాడా, నా బిడ్డలను ప్రేమించేవాడా, నా బిడ్డల కొరకు మందిరాన్ని కట్టించినవాడా, వాళ్ళ దాసుడు కాయలా పడి ఉన్నాడని కబురు పెట్టాడే, పదాం అని తండోపతండాలుగా వెళ్తుంటే చూసి దూరం నుంచి గద 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 వణికిపోతూ శతాధిపతి అంటాడు, అరే ముందు పోయి ఆయన ఆపండ్రా, ఆ శక్తి గల పుణ్యాత్ముడు, నిందారహితుడైనటువంటి దేవుడయ్యా, ఆయన దైవ కుమారుడయ్యా, ఆయన ఆపండ్రా. ఆయన వచ్చి నా ఇంట్లో అడుగు పెట్టేదానికి నేను అర్హుడిని కాదు. నేను అధికారినే, 100 మంది నా కింద ఉన్నారు, ఉద్యోగస్తులు అధికారులు ఉన్నారు. కానీ ఆయన నా ఇంటికి వచ్చి స్వస్థపరిచే అంత యోగ్యత నాకు లేదు. మీరు ఎదురుపోయి మాట మాత్రం సెలవిమ్మన్నాడు ఆ శతాధిపతి అని చెప్పమన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అప్పుడు 10వ వాక్యంలో అంటాడు, ఆశ్చర్యపడ్డాడంటమ్మా. అప్పుడు తిరిగి చూశాడంట, ఎవరు వస్తున్నారు? మనం వస్తున్నాం. మరియమ్మ, మార్తమ్మ, యోసేపు, యాకోబు, ఈ బ్యాచ్ వస్తుంది వెనకాల, యేసయ్య వెనకాల. ఒక్కసారి చూశారు, ఒరే యాకోబా, ఒరే యోసేబా అన్నట్టుగా చూసి చదువు తల్లి. ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని చెప్పుచున్నాను అనెను. తర్వాత పంపబడిన వారిలో, అంటే వాళ్ళు వచ్చి చెప్పారు కదా, యేసయ్య నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలంట, శతాధిపతి ఇంటికి రావద్దన్నాడు, నాకు అంత అర్హత లేదన్నాడు. వీళ్ళేం చెప్పారు? ఇంత వీరాది సూర్యుడు ఆయన శతాధిపతి గురించి పొగిడాడు కదమ్మా. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, తిరిగి వచ్చి ఆయన ఇంటికి రాబడలేదు,
మాట మాత్రం సెలవుమన్నాడంటే ఇంత విశ్వాసం నేను చూడలేదు అని చెప్పి తర్వాత ఆ చెప్పిన దాసులు ఆయన ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే అక్కడ ఏం జరిగింది తల్లి చదువు. దాపబడిన వారు ఆ, ఆ ఇంటికి తిరిగి వచ్చిన ఆ దాసుడు సత్తుడై ఉండుట కనుగొనిరి. ఆ స్వస్థడై ఉన్నాడంటే ఎవరు ఆ దాసుడు అంటే ఎవరు? అంతకుముందు మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడే ఆ దాసుడంట కూర్చొని బ్రెడ్ తింటున్నాడంట. ఎదుగో మా రాజు లాంటోడు ఎప్పుడైనా బాగలేదంటే యాపిల్ పళ్ళు తెస్తాడు నాకు. యాపిల్ పళ్ళు తింటున్నాడంట, బ్రెడ్ తింటున్నాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అక్కడ యేసయ్య కూడా సరే ఆ దాసుడు స్వస్థపరచబడును గాక అన్న. కేవలం మనం ఈ వాక్యంలో చదువుకున్న విశ్వాసము అనే అంశంలో మనకి విశ్వాసం కలగాలంటే వినుట ద్వారా కలుగుతుంది. వినుట ఎవరి ద్వారా ఎవరిని గురించి వినాలి? యేసయ్యను గురించి వినాలి. అప్పుడు మనకి విశ్వాసం బలపడి మనకు ఒక యోగ్యత వస్తుందంట. మన జీవితాల్లో ఆయన అద్భుత కార్యములు చేయుటకు మనము యోగ్యములుగా మారతాము. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ యూదులు యేసయ్య చేసిన అద్భుతాలు చూశారు. ఇజ్రాయేలీయులు యెహోవా తండ్రి చేసిన అద్భుతాలు చూశారు. చూసి కూడా సనిగారు, గొణిగారు. కానీ ఈరోజు మనము ఈ పరిశుద్ధ గ్రంథములోని యేసయ్య చెప్పిన మాటలుగా లిఖించబడిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలు చదివే ఓపిక లేని వాళ్ళు మందిరంలోనికి వచ్చి ఆ మాటలు విని, అందుకని తల్లి మందిరములో వాక్యము ప్రకటించబడేటప్పుడు నిద్రపోవచ్చునా? ఫోన్లు మాట్లాడవచ్చునా? ఫోన్లు చూసుకోవచ్చునా? ఇదొక దరిద్రపు అలవాటు అయిపోయింది ఫోన్లు. అంతకుముందున్న ఆ మందిరంలో ఉన్నప్పుడు అందరం ఒకే లెవెల్లో ఉండేవాళ్ళం. కొంతమంది ఆ చెవురోళ్ళు కనపడరు. ఇప్పుడు క్లియర్గా ఎవడు ఏం చేస్తున్నాడు నాకు తెలిసిపోతుంది. సెల్ ఫోన్స్ ఇక్కడ వాక్యము ప్రకటింపబడుతూ ఉంటే, దేవుని మాటలు వస్తూ ఉంటే, నువ్వు సెల్ ఫోన్లో ఫేస్బుక్ చూస్తావా? యూట్యూబ్ చూస్తుంటావా? లేకపోతే ఇంకేదమ్మా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇన్స్టాగ్రామ్, అది చూస్తారా? భలే చెప్పావే, అదేలే. మంచి తల్లి, మనం విశ్వాసంలో బలపడదాం, వినుట ద్వారా బలపడదాం, వాక్యం ధ్యానం చేయుట ద్వారా బలపడదాం. ఈ బలమంతా మనకి ఏమి సమకూరుస్తుందంటే మనల్ని యోగ్యులుగా మారుస్తుంది. దేనికి యోగ్యులుగా మారుస్తుంది? యేసయ్య మన ఎడల మేళ్ళు చేసేందుకు మనందరినీ యోగ్యులుగా మార్చునుగాక. మంచిది. తలలు వంచండి, మోకరించండి. మోకరించలేని వారు దయచేసి లేచి నుంచోండి. లేచి కూడా మేము నుంచోలేమన్న వాళ్ళము పర్వాలేదు. కొంచెం ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళు మేము లేచి నుంచోలేమన్న వాళ్ళు అలాగే కూర్చోండి. మిగతా వాళ్ళందరూ మోకరించండి లేదా లేచి నుంచోండి. కొద్ది నిమిషాల్లో మనము ప్రభు బల్లలోనికి ప్రవేశించబోతున్నాం, బల్లారాధనలోకి ప్రవేశించబోతున్నాం. ఒక్కసారి విశ్వాసమును గూర్చి విత్తబడిన వాక్యం, శతాధిపతికున్న ఆ యోగ్యత, యూదుల పెద్దలు యేసయ్యతో చెప్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు, ప్రభువా ఈ మేలు చేయుటకు అతను యోగ్యుడే. యేసయ్య ఆశ్చర్యంగా, నిజమా? ఏంటి ఆ యోగ్యత అంటే, ఇతడు మన ప్రజలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండోది, నీ గురించి విన్నాడు, విని విశ్వసించి యేసయ్య ఒక్కడే నా దాసుని స్వస్థపరచగలడు అని నమ్మిక ఇచ్చాడు. మూడోది చూస్తే, నీ బిడ్డలమైన మాకు మందిరము, సమాజ మందిరాన్ని కట్టించాడయ్యా. ఈ మూడు యోగ్యతలకే, ఈ
నీ ఎడల మేలు పొందుటకు ఈ యొక్క శతాధిపతి అర్హుడు అని పెద్దలు చెప్పారే, మరి మనలో ఆయన దగ్గర నుంచి మహా అద్భుతాలు పొందుకొనుటకు, మేళ్లు పొందుకొనుటకు ఏదైనా యోగ్యత ఉందేమో ఆలోచించుకో ప్రియ సహోదరి. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి మందిరానికి వస్తే మనం ఎలా ఉండాలి? వినాలి. ఏదో ఒక సంప్రదాయబద్ధకంగా ఆదివారం గుడికి వెళ్ళాలి, 1 గంట 2 గంటలు గడపాలి, ఎలాగైనా సరే మందిరానికి వెళ్ళొచ్చామన్న తృప్తి మనకుంటే చాలు అని గడిపేసావేమో ఇంతకాలం నీ జీవితాన్ని. ఉన్న ప్రియ సహోదరుడా, ప్రభు నీతోనే మాట్లాడాడయ్యా. మందిరంలోనికి ప్రవేశించిన వెంటనే నీ యొక్క పద్ధతి మారిపోవాలి. నువ్వు ప్రార్థనా యోధుడిగా మారిపోవాలి. నీ సంఘం గురించి ప్రార్థన చేయి, నీ సేవకుడి గురించి ప్రార్థన చేయి, సహ విశ్వాసుల గురించి ప్రార్థన చేయి. అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, మేము అందుకు యోగ్యులమే ప్రభువా అని ప్రభుతో డైరెక్ట్గా నువ్వు చెప్పగలిగే స్థితిలోనికి నడిపించబడాలి. ఇంకా ఎంతకాలం ప్రభువుని నీ హృదయం బయటే ఉండమంటున్నావు? అలా బయటే ఉండు ప్రభువా, అలాగే ఉండయ్యా. నేను పిలుస్తాగా నాకు టైం కుదిరినప్పుడు అంటున్నావా? టైం అయిపోద్ది ఒకరోజు. ఆ లోపల నువ్వు పశ్చాత్తాపడకపోతే, యోగ్యుడిగా మారకపోతే, ఆయన మాట వినకపోతే, ఆయన వాక్యాన్ని వినకపోతే, విన్న వాక్యంలోని మర్మాలను ఆచరించకపోతే, నువ్వు రక్షణలోనికి రాకపోతే, బాప్తిసం తీసుకోకపోతే, మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాప హృదయంతో నీ కంట్లో కన్నీరు రాకపోతే, పేదవారిని నువ్వు కరుణించకపోతే, బీదవారిని, విధవరాండ్రను, అనాథ బాలబాలికలను నువ్వు సహాయం చేసే మనసులు కలిగి ఉండకపోతే, సమయం దాటిపోతుంది బిడ్డ. ఇంకా తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా, ఎంత అరిచినా, ఎంత కేకలు వేసినా అది వ్యర్థమే. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఈ మార్చి మాసంలోని మొదటి పునరుద్ధాన దినప ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడారు. ఒక అవకాశం ఇస్తున్నాడట నీకు. మారు మనసు పొందు, పశ్చాత్తాపడు. బాప్తిసం లేని నువ్వు వెంటనే బాప్తిసం తీసుకోమని, విశ్వాసము ద్వారా ఆ క్రియలలోకి నడిపించబడాలని ప్రభు వారు మనతో మాట్లాడారు. నాతో మాట్లాడాడు దేవుడు అన్నవారు మాత్రమే దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్ మై లార్డ్. అయ్యా, దీనులైన నీ బిడ్డలు నీ మాట విన్నారు. ఇప్పటి వరకు వాక్యం వినడంలో, మందిరంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారేమో. ఇక మీదట వారిని వారు సరిచేసుకుంటారు. నా తండ్రి, ఒక అవకాశం ఇవ్వమని నీ సేవకుడిగా, నీ దీన బిడ్డలకు పరిచారకుడిగా నేను నీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉండగా కార్యం చెయ్యమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి తల్లి. కృతజ్ఞతా కానుకలు సమర్పించుకున్న వారు, సిద్ధపడి వచ్చిన వారు దయచేసి ముందుకు రండి. దేవుడు మీకు చేసిన మేళను బట్టి కృతజ్ఞతగా సమర్పించుకోవాలా కొంత ధనాన్ని అని ఆశించిన బిడ్డలు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా రండి.
ప్రభువా స్తోత్రం నాయన. ఈ ప్రియకుమార్తె తన జీవితంలో మీరు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా సమర్పించుకున్న ఈ యొక్క కానుకను మీరు అంగీకరించండి, స్వీకరించండి. నూరింతల ప్రతిఫలము, ఆశీర్వాదము దయచేయమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి బలారాధనలోకి ప్రవేశిద్దాం. దానికి ముందు మన సంఘానికి ఒక ఇద్దరు బిడ్డలు గెస్టులుగా వచ్చారు. వారిని సంఘానికి నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మరి మన ప్రియకుమార్తె సంఘ బిడ్డ జరూషా, అలాగే హేమంత్ 23వ తారీఖున భార్యాభర్తలుగా జతపరచబడ్డాడు. వారు మొట్టమొదటిసారిగా మరి ఈ యొక్క బల్లారాధనలో పాలు పంచుకున్నటకు మరి ఈ ఆదివారం పూట మన సంఘానికి వచ్చారు కనుక వారిద్దరిని లేచి ఒకసారి ముందుకు వచ్చినట్లయితే మనందరం ఆశీర్వదిద్దాం. సంఘానికి పరిచయం చేసినట్టుగా కూడా ఉంటుంది. మరి హేమంత్ని ఆల్మోస్ట్ అందరూ వచ్చారనుకుంటున్నాను నేను పెళ్ళికి. రానోళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తుతారా? మీరమ్మా, స్వాతి నువ్వు రాలేదా? ఇంకా ఎవరన్నా? సుజానమ్మ మీరు రాలేదా? నువ్వు రాలేదమ్మా కుట్టి? మరి నువ్వెందుకు చేయెత్తావు? మన ప్రియకుమార్తె జరూషా మనందరికీ తెలిసిన బిడ్డ. ఇదే ప్లేస్లో ఈయన తప్పటి నుంచి సండే స్కూలు. ఆమెకి సండే స్కూల్లో ఈ మామూలుగా పాటలు డ్యాన్సులు పెడతారు కదా, చిన్న పిల్లని పెట్టేవాళ్ళు కాదంట సండే స్కూల్ టీచర్స్. నాకు కంప్లైంట్ చేసేది, నన్ను పెట్టలేదు మామయ్య అంట. నువ్వు ఎట్లా మా చిన్నదాని అసలు సరిగ్గా నడక నీకు రాదన్నట్టుకంటే ఇక లాస్ట్కి ఆ సండే స్కూల్ టీచర్ని బతిలాడుకొని మా డ్యాన్స్ వేయదు, మధ్యలో నుంచోలుంటుంది జరూషా, మిగతా వాళ్ళు అంటే నువ్వేంటి అంకులు మమ్మల్ని మొహోత్తం పెడతావంటారు వాళ్ళు. ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఈ బంగారు తల్లి ఇల్లాలుగా మారింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి వరుడుగా భర్తగా ఈయనెవరో కూడా తెలియదమ్మా. ఈయన వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు, తెలంగాణ, ఎక్కడో పెద్దపల్లి గ్రామం అంట.
నిజంగా అది దేవుడు ఎలా కుదురుస్తాడంటే అమ్మా ప్రార్థన. నిజంగా చెప్తున్నాను, ప్రార్థన చేశాం, మామూలు ప్రార్థనలు కాదు, మసాలా ప్రార్థనలు చేశాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభువా మా కుమార్తెకు, ఆయన ఎవరో తెలియదు కదా, కరెక్ట్ అయినటువంటి జోడి అయితే ముందుకు నడిపించు, లేదా ఏ క్షణానైనా ఆపేసాయి. ఇది నా ప్రార్థన. అలాగే జయశ్రీ వదిన గారు, ఇక వాళ్ళ ఇందిరా అత్తయ్య గారు, ఇక మన సంఘ బిడ్డలు అందరం ప్రార్థన చేశాం. ఆయన దృష్టిలో వీళ్ళిద్దరు అది జతపరచబడడం అంగీకార యోగ్యమైనది కనుక ఈరోజు భార్యాభర్తలుగా జతపరచబడి మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన బిడ్డల కోసం. శేష జీవితంలో మరి వాడు ఇక్కడ ఉంటారో కెనడాలో ఉంటారో మనకు తెలియదు. మరి ఏముందమ్మా కెనడాలో ఏమ్మా, అంతే కదా రేవతి. ఇప్పుడు మీ మామ వస్తాడు, పోదాం పదా కెనడా అంటే పోతా, నువ్వు పోయు భలే ఉందే నీ వ్యవహారమా అంటావా లేదా? నువ్వు ఇక్కడ ఉంటావని చేసుకున్నా కానీ అదేంది అదే అంటావా లేదా? కాబట్టి మరి జెరూషా చేతిలో ఉందంతా. మా తల్లులారా, ఎక్కడోడీడు నెల్లూరులో 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నవాడిని మా మాత రాజమాత లాక్కొచ్చేసింది. మీ చేతుల్లో అంతా ఉంది. బాగా అర్థమై ఉంటుంది బిడ్డకి, మన ట్రైనింగ్ కదా. కాబట్టి ప్రయత్నం చేద్దాం 4 బిస్కెట్లు, ఒకదానికైనా పడకపోతాడా? మంచిది. ఈ సంతోష సమయంలో అందరు మీ కుడి చేతులు చూపించండి, మనస్ఫూర్తిగా దీవించండి బిడ్డల్ని. వారి శేష జీవితము ఇది ప్రప్రథమంగా వాళ్ళు దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. ఇక ఈ జీవితము ఇలాగే సదాకాలము కొనసాగాలని ప్రార్థన చేస్తాం. కనికర పూర్ణుడా, కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతిమైన మా ప్రభువా, ఇదిగో జెరూషా హేమంత్ అనే ఈ భార్యాభర్తలు నాయన, వారు యవ్వనస్తులుగా వివాహము కాకముందు ఎక్కడి వారో కానీ నీ చిత్తానుసారంగా వారిద్దరిని భార్యాభర్తలుగా జతపరిచినందుకు స్తోత్రాలు. అయినా వారిద్దరూ ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండడమే కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని, మీరన్నారు భార్యలారా భర్తకు లోబడి ఉండమన్నారు. అలా జెరూషా లోబడి ఉండుటకు మీరన్నారు భర్తలారా మీ భార్యలను ప్రేమించమని. అలాగే హేమంత్ తన జీవితంలో తనకున్న ప్రేమంతా జెరూషా ఎడల చూపిస్తూ ఆదరిస్తూ ఆదర్శ దంపతులుగా ఇద్దరు వర్ధిల్లలాగన, ముఖ్యముగా నీ నామమునకు కీర్తి ఘనత మహిమ ప్రభావములు తీసుకువచ్చే దంపతులలాగా, క్రైస్తవ దంపతులలాగా రేపు వారికి పిల్లలు పుట్టవచ్చునైనా ఆ బిడ్డలను కూడా క్రైస్తవ విశ్వాసంలో పెంచుటకు ఈ భార్యాభర్తలను సదాకాలము దీవించి నడిపించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆల్ ద బెస్ట్ నాయనా. బాగా చూసుకో మా అమ్మాయినా. మధ్యలో ఫోన్లు రానివాక నాకు. మంచి తల్లి, బల్లారాధనలోకి ప్రవేశిద్దాం. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, జెరూషా బాప్తిసం తీసుకుంది. ఇది మొదటిసారిగా బల్లలో చేయి పెట్టబోతుంది కనుక తన జీవితంలో ఇది ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి దినము. బల్లలో ప్రవేశిద్దాం. అంత 10 నిమిషాలు అయిపోతుంది కనుక చివరి ఆశీర్వాదము దీవెన జరిగిందాక ఎవ్వరూ దయచేసి వెళ్ళిపోవాలని ప్రయత్నించబాకండి. వండుకొని వచ్చిన పదార్థాలు అలాగే ఉంటాయి, ఎవరు తినరు. కొరింథీయులకు పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు గమనించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడని ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, మనము ఈ బల్లలో వెయ్యాలి అంటే మనకొక యోగ్యత ఉండాలి. మొదటి యోగ్యత ఏంటి?
సువార్తను నమ్మాలి. రెండో యోగ్యత యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి. మూడో యోగ్యత ఇవన్నీ నమ్మి బాప్తిసం పొంది ఉండాలి. ఈ 3 యోగ్యతలే కాకుండా మనము పాప క్షమాపణ కూడా పొంది ఉండాలి. ఎలాగంటే మనము ఎవరికన్నా గడిచిన నెల నుంచి ఈ నెల ఈ మధ్యలో ఎవరికన్నా నువ్వు ఏదన్నా తెలియకుండా మాట ద్వారానో చేతి ద్వారానో గాయం చేసుంటే ఈ క్షణాన ప్రభు వద్ద క్షమించేద్దాం. ప్రభువా, ఆ వ్యక్తి నా దగ్గర ఇక్కడ లేడయ్యా, కానీ నా మాట ద్వారా గాయపడ్డాడు, నేను అతన్ని గాయపరిచాను, కొంచెం బాధ పెట్టాను, నన్ను క్షమించను ఆయన అని ప్రభు వద్ద మనం పాప క్షమాపణ పొందుకుందాం. అలాగే నిన్నెవరైనా ఇబ్బందికరమైన స్థితిలో పెట్టాడేమో, నీకు ఏదైనా ద్రోహం చేశాడేమో, నేను అనరాని మాట అన్నాడేమో, వాళ్ళని ఏం చేద్దామంటే మనస్ఫూర్తిగా ప్రభువా నేను వాళ్ళని క్షమించేస్తాను, నీ సముఖంలో వారిని క్షమించేస్తున్నానని మీరు క్షమించి మనస్ఫూర్తిగా ధైర్యంగా బల తీసుకోండి. యేసుక్రీస్తు రక్తము అలాగే యేసుక్రీస్తు శరీరము మనలో ఉండి మనల్ని ఇంకా అతి పరిశుద్ధులుగా నడిపించునుగాక. ప్రభు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించారట, దానిని విరిచారట. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. విరిచేమంటున్నానంటే గర్వపడిన ఇది నా శరీరము, నేను తిరిగి మరలా వచ్చు వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చెయ్యండి అన్నాడు. విరవక ముందు ఇది రొట్టె విరిచాను, ప్రభు కృతజ్ఞతలు చెల్లించాను. ఇప్పుడు ఇదేంటి? ప్రభు శరీరం అన్నమాట. దీన్ని తిని వాడు ధన్యుడు. ఆ ధన్యతను రోజుకొని కొంతమంది బిడ్డల గురించి నా వేదం అతి త్వరలో వాటిని కూడా ప్రభువారు ధన్యకరమైన పరిస్థితుల్లో నడిపించుగా. యేసయ్యా, నీవు యేసయ్యా.
చేతిలో రొట్టెను నేనయ్యా, నీవు యేసయ్యా, నీవు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీవు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. మీకు ఇవ్వబడినటువంటి ప్రభు శరీరాన్ని చిన్న ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకొని స్వీకరించండి. అలాగే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ప్రభువారు రొట్టెను విరిచి తన శరీరముగా ఎలా మార్చి శిష్యులకు, నేను తిరిగి వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై నా శరీరాన్ని భుజించండి అని చెప్పారు. అలాగే పాత్రలో ద్రాక్షారసం పోసి అది కూడా దీవించి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి, నేను తిరిగి వచ్చే వరకు దీనిని చెయ్యండి, ఇది క్రొత్త నిబంధన వలనైన నా రక్తము అన్నారు. కనుక ఈ యొక్క రక్తాన్ని పానం చేసిన ఏ బిడ్డలో కూడా ఇక ఏ శాపము ఉండదు, ఏ పాపము కూడా తొలగించబడును గాక. ఆమేన్.
శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా భారము రక్తమే నా యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. తొలగించెను సంహారమునే తప్పించెను. యేసు రక్తము. ఆమేన్. మహాపరిశుద్ధ స్థలములో మన ప్రధాన యాజకుడు మనకంటే మన ప్రధాన యాజకుడు మనకంటే యేసు రక్తము. యేసు రక్తము అమూల్యమైన అమూల్యమైన బల్లలో పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉన్న బిడ్డలు
మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎందరికో లేని ధన్యత దేవుడు మీకు అనుగ్రహించాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైన ప్రకటన. ప్రతి దినము సోమవారం నుండి శనివారం వరకు సాయంకాలం 7:30 నుంచి 9 గంటల వరకు ఇదే మందిర ప్రాంగణంలో శిలువజాన మండలకాల శిలువజాన ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు 4 దినాలు అయిపోయాయి, ఇంకా 36 దినాలు ఉన్నాయి. ఈరోజు మాత్రం ఆ శిలువజాన ఆరాధన ఉండదు. ఉపవాసం కూడా చేసేవాళ్ళు ఆదివారం ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఉపవసించే వాళ్ళు సోమవారం నుంచి శనివారం వరకే ఉపవసించండి. ఆదివారం రెస్ట్, అన్నిటికీ రెస్ట్, విశ్రాంతి దినం కదా, ఉపవాసానికి కూడా రెస్ట్. కనుక ఈ ఆరాధన శిలువజాన ఆరాధన ఆదివారం ఉండదు, మళ్ళా రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. కనుక ప్రతి దినము చాలామంది బిడ్డలు ఊహించిన దానికంటే వస్తున్నారు ఆసక్తిగా. మీరు రావడమే కాకుండా ఎటు పోకుండా కొంతమంది ఇళ్లలో కూర్చొని ఉంటారు. ఎడకమ్మా సుమలత పోతలావు అని అడిగింది అనుకో, ఆమె ఇంట్లో కూర్చొని నువ్వేం చేస్తున్నా ఇంట్లో అని అడగాలి నువ్వు. అదేనమ్మా కార్తీక దీపం వస్తుంది 7:30 అయిందిగా అంటే నీ మొహం దీపం అది ఆపేసి నా ఎమ్మటి రా అని చెప్పి తీసుకురావాలా. ఇప్పుడు మళ్ళీ రేపు కూడా చూడొచ్చట కదా అమ్మా. ఎవరిని పొడుస్తున్నారు వీళ్ళు, నాకు అర్థం కావట్లా. సుమలత అంటే టీ పెట్టమంటదా? ఏంటి రాజేష్ వచ్చాడా? ఇతంతో నేను సపరేట్గా మాట్లాడాలి. కాబట్టి తల్లి తీసుకురండి రా, అన్యుల్ని తీసుకురండి. లేకపోతే మీ బంధువుల్ని ఈ దీపాలకి అడిక్ట్స్ అయిపోయి ఉంటారే. బలహీనత ఏమంటారు? బలహీనత కాదు, ఏందమ్మది ఎడిక్షన్ అంటే ఏంది? వ్యసనపరుడు. కాబట్టి ఈ నెక్స్ట్ డే కూడా వస్తాయంటగా. చూడండి ఎంత అమాయకంగా పెట్టారో. మాకేం తెలుసాయా, మేము చూస్తాం అన్నట్టు. నెక్స్ట్ డే వస్తుందంట కదమ్మా, అది ఎక్కడో ఏదో ఛానల్లో కాదా? అదిగో హాట్స్టార్లో వస్తుందంట. నెక్స్ట్ డే చూసుకోండి. సిలువ పాప బిడ్డ చూడదమ్మా, ఎవరో చెప్పుంటారు, జనరల్ నాలెడ్జ్. నేను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతానని తెలిసి నేర్చుకొని వచ్చింది ఆ బిడ్డ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే మనకు యోగ్యత వస్తుంది. యోగ్యత వస్తే మన జీవితాల్లో ఆ ప్రభువారి అద్భుతాలు జరగడానికి మనం అర్హులు అవుతాం. అలాగే మీ బిడ్డలు, మీ పక్కింటి వారినో ఎదురింటి వారినో మీ స్నేహితులను బంధువులను ఈ 40 రోజులు ఇంట్లో ఉన్న వాళ్ళని, వాళ్ళు వేరే గుడికి వెళ్తుంటే మా గుళ్ళో భలే ఉంటుందమ్మా రండి అట్లా మాత్రం లాగొద్దు. వీళ్ళని ఏమంటారంటే గంపలో గేలం వేసి లాగేవాళ్ళంట. వీడు వేటకు పోడు, వేటకు పోయి పట్టుకొస్తాడే చేపలు గిలగిలగిలగిలాడుతుంటాయి గంప, ఆ గంపలో గేలం వేస్తుంటాడంట. ఈజీ కదా పట్టుకోవడం. అలా అవుతాం మనం కూడా. ఇంకో సంఘానికి పోయేవాడని మనకు వద్దు తల్లి. మన సంఘము, మన ఆరాధన నచ్చుకొని వాళ్ళ ఇష్టంగా వచ్చేవాళ్ళని ఆపేదే లేదు. లేకపోతే మనం చాలదా ఏంటి? ఇంకా ఎక్కువైపోతే మళ్ళీ మీ మొఖాలు మరి గుర్తుపట్టనేమో. నాకు వస్తాయి ఇక్కడ కాక ఇక్కడికి వస్తాయి. ఎవరు సుమలత అంటే ఎవరు అమ్మాయి రాజేష్ భార్య అని విన్నాను అంటానేమో కదా. నేను ఇలాగే ఉండాలంటే ఇంకొంచెం సంఘం పెరిగితే బాగుంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆత్మ ప్రేరణతో మీరు కనీసం నేను ఈ యొక్క ఉపవాస కూడికలకి నా ద్వారా ఒక్క మనిషిని తీసుకురావాలా అని తలంపుతో రేపు రండి. వస్తూ పక్కన ఒకళ్ళు పట్టుకురండి. వెంటనే కోమలి నేను రోజు ఒక అమ్మాయిని తెచ్చేస్తున్నానులే అనుకుంటుంది. ఆ అమ్మాయి లెక్క కాదు, ఇంకొక కొత్త ఆత్మను పట్టు. సరేనా? ఎవరున్నారు అంకులు? మా ఇంటి పక్కన వాళ్ళంతా వేరే చర్చికి వెళ్తున్నారు అంటున్నా మేము. ఎలా నీ మంచిదే, వెళ్ళకుండా కూర్చొని ఉంటారే బద్ధకంగా, వాళ్ళని పట్టుకురండి. ఆ తర్వాత మళ్ళీ వదిలేద్దాం. మళ్ళీ ఆదివారం ఆరాధనలో పోయి మనకొద్దు. సరేనా? మంచిది. ఆకలేస్తుందా? 1:30 మా మామూలు బల్ల కూడా అయిపోయింది. చూసారా ఈరోజు ఎంత చక్కగా లాగిచ్చేసామో. నీకెప్పుడు ఆకలి క్యూటీ?
సరే, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు లేచి నుంచోండి. నిజంగా అందుకు మీరంటే నాకు అంత ఇష్టం. బాగా వింటారు, ఎక్కడ దెబ్బ కొడతాడో అన్నట్టు నా మాటలు. సరే వెళ్దాంలే, సండే కదా. మరి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే రండి. నెల్లూరులో ఒక హోటల్ ముందు, బిర్యానీ హోటల్ ముందు ఒక క్యాప్షన్ రాసి ఉంటాడు, కోడి బొమ్మేసి మీట్ మీ ఎనీవేర్ బట్ ఈట్ మీ హియర్ అని పెట్టాడు. బాగుంది కదా. కోడి అంటుంది, నన్ను ఎక్కడైనా కలువు కానీ నన్ను మాత్రం ఇక్కడే తిను, అయ్యో హోటల్లోనే తిను అని దాని అర్థం. మీట్ మీ ఎనీవేర్ బట్ ఈట్ మీ హియర్. అట్లా మీరు ఏదో పొద్దున్నే పేతురో, ఇస్సాకో, లేకపోతే కొంతమంది మా తల్లులు అబ్రహాంనే వేసేసి ఉంటారు. ఏం తప్పేం లేదు. అవి వెయిట్ చేస్తుంటే లేచి నుంచోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సంతోషంగా బల్లలో ఈరోజు పాలు పంచుకున్నాం. నిజంగా బల్లలో చేయబెట్టిన వారికి ఎంతో తృప్తి ఉంటుంది. ఆ తృప్తిని అనుభవించిన మనకు దేవుడు సదాకాలము ఇటువంటి నడిపింపు దయచేయునుగాక. కనికర పూర్ణుడా, కృపాసత్య సంపూర్ణుడా, కృపగల దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, మమ్మల్ని బిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ యొక్క పునరుద్ధాన దినపు ఆరాధన, మార్చి మాసంలోని నా తండ్రి మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో నిమిత్తముగా రైల్వే క్రిస్టియన్ సమాజ్ సంఘ సభ్యులుగా, నీ విశ్వాస సమూహముగా, నీ ప్రియ బిడ్డలుగా కూడుకొని మీరు మాకు చేసిన మేళ్లను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని, నాయన పాటల ద్వారా నిన్ను గణపరుచుకొని, స్తుతి ఆరాధనలో పరవశించి, వాక్యము ద్వారా బలపరచబడి, వల్ల ఆరాధనలో ఆయన శారీరకంగా కూడా దృఢత్వాన్ని పెంచుకున్నాం. మా విశ్వాసాన్ని, మా యొక్క ఆధ్యాత్మిక స్థితిని ఒక మెట్టు పెంచుకున్నాం నా తండ్రి. ఈ యొక్క నడిపింపునిచ్చిన నీకు కోటి కోటి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, దీనినైనా నీ బిడ్డలు, నీ సంఘములో నీ ఎదురుగా నిలబడి ఉన్న ఈ బిడ్డల గురించి నీకు ప్రత్యేకంగా మొరపెడుతున్నాను. ప్రతి ఒక్కరిని నాయన దాటిపోకుండా వారి విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి, అలనాడు యూదులు నీ మహిమ కార్యాలు చూచారయ్యా, మీ స్వస్థత కార్యాలు చూచారు నాయన. చూచి కూడా మిమ్మల్ని సిలువకు అప్పగించారు. కానీ ఈ నీ ప్రియ బిడ్డలు వారు చూడలేదు, కేవలం వాక్యం బోధిస్తూ ఉంటే విన్నారు, విని విశ్వసించి నీ విశ్వాసులుగా మారారు నాయన. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా ప్రభువా, నా దేవా, నీ విశ్వాసులమైనటువంటి మా అందరినీ మా యొక్క తెలిసి తెలియక చేయని పాపం నుంచి, తప్పుల నుంచి క్షమించి నిత్యరాజ్య వారసత్వం మాకు అనుగ్రహించండి. ఆన్లైన్లో నాయన శిలువజాన ఆరాధనలో కూడా అనేక మంది బిడ్డలు పాలు పంచుకుంటున్నారు. నా ప్రియ సహోదరి, నా తండ్రి, నా చెల్లి జయసుందరి తప్పకుండా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటుంది. తనను, తన కుమార్తెను, అల్లుడు గారు, అలాగే నాయన మనవుడిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ తల్లి భక్తిని, విశ్వాసాన్ని బట్టి వారికి క్షేమాభివృద్ధి కలుగు చేయమని కోరుకుంటున్నాను. అలాగే జోసెఫ్ కరుణాకర్ నాయన సంఘంలో ప్రకటించిన ప్రకటన ఆన్లైన్ ద్వారా విని 2,000 రూపాయలు నా తండ్రి సంఘ అవసరాల కోసం మంత్లీగా ఆ బిడ్డ కానుకను పంపించాడు. ఎస్ మై లార్డ్, ఇవన్నీ మీ ఆత్మ ప్రేరణ వల్లే జరిగాయని విశ్వసిస్తున్నాను. అలాగే దోనె జార్జిని జ్ఞాపకం చేసుకునండి. నా స్నేహితుడు సుధాకర్ని జ్ఞాపకం చేసుకోండి. వెంకటేశ్వరుని జ్ఞాపకం చేసుకోండి. నా రక్త సంబంధికులందరినీ జ్ఞాపకం చేసుకునండి. అలాగే పెద్దక్కయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చెల్లెక్క, నానాజక్క, సూరన్న, చంద్రన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా ప్రభువా, ఇక్కడ ఈ సన్నిధానంలో కూడి ఉన్న ప్రతి బిడ్డకు, ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. వారందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకునండి. మమ్మల్ని అందరినీ ఆ మహమ్మారి కరోనా నుంచి తప్పించి, సంరక్షించి, సజీవులుగాను ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నా ప్రభువా, నా దేవా, నీ బిడ్డలు వారి కష్టార్జితంలోంచి కొంత కానుకను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించిన బిడ్డ ఉందని ఆయన. అలాగే సంఘ కానుకలుగా సేకరించబడినప్పుడు
వారి కష్టార్జితంలోంచి నిస్వార్థంగా ఆ విప్పిన గుప్పిలిని మీరు ప్రతి ఒక్క గుప్పిలిని దీవించండి. వారి కానుకలను మీరు అంగీకరించండి. నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదం దాయిచ్చే ఈ సమయంలో ఎవరికి ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో వారందరూ దయచేసి మీకు అనారోగ్యం ఉన్న చోట మీ చేతులు పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముట్టబోతున్న సమయం ఇది. ఎందుకో ప్రభు ఆత్మ ప్రేరణ ద్వారా ఈ కార్యం చేయమంటున్నారు. తలలో నొప్పి ఉన్నవారికి తలలో, హృదయంలో బాధ ఉన్నవారికి హృదయంలో, మీకెక్కడ మోకాళ్ళలో నొప్పి ఉన్నవారికి మోకాళ్ళ మీద. అలాగే నా తండ్రి ప్రభు ప్రేరణ కొద్దీ ప్రార్థన చేస్తూ ఉండగా నా ప్రభువా నా దేవా, దీనులైన నీ బిడ్డలు కొన్ని సైతాను శోధనల వల్ల కూడా అనారోగ్యంలో వస్తూ ఉంటాయి. అలాగే వయో పరిమితి దాటిన తర్వాత శారీరకంగా కొంత బలహీనపడిన తర్వాత అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. యేసు నామములో గద్దిస్తూ ఉండగా ప్రతి బిడ్డ యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి వారికి విడుదల కలుగును గాక. నా ప్రభువా నా దేవా, ఇదిగో నాయన ఛాతీలో నొప్పి ఉన్న వారిని చూపిస్తున్నావు నా తండ్రి. అలాగే ఆస్తమాతో బాధపడుతున్న వారిని చూపిస్తున్నావు నా తండ్రి. మాటి మాటికి తలనొప్పి, అలాగే నా తండ్రి జలుబు, దగ్గు, నా తండ్రి జ్వర పీడితులైన వాటిని చూపిస్తున్నావు. తిన్నది అరక్క నా తండ్రి వాంతి రూపంలో బయటకు వస్తున్నటువంటి దురాత్మ ప్రేరణ వల్ల జరుగుతున్న ఆ యొక్క క్రియలను అనుభవిస్తున్నటువంటి బిడ్డలు నా తండ్రి చూపిస్తున్నారు. నా ప్రభువా నా దేవా, రక్తహీనత, బలహీనత, శరీరంలో ఎంత తిన్నా బలహీనము వారిని చూపిస్తున్నారు నాయన. వారి గురించి ప్రార్థన చేయమంటున్నారు. స్తోత్రం. నేను ప్రార్థన చేయగలిగిన వాడిని, నేను నీ పాదములు పట్టుకొని గోజాడగలిగిన వాడే కానీ స్వస్థపరచు యెహోవా మీరు కనుక ఈ బిడ్డల మీద మీ కృపాహస్తము నుంచి ఇప్పుడే నా తండ్రి ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభువా నా దేవా, ఈ నా మనవులను, నా విజ్ఞాపనలు మీరు అంగీకరించినందుకు, కార్యం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరలా రేపటి సాయంకాలము శిలువ ధ్యాన ఆరాధనలో మేము కలుసుకునే వరకు ఈ సన్నిధిలో నిలబడి ఉన్న ప్రతి బిడ్డను, ఈ ఆరాధనలో ఆన్లైన్లో పాలు పంచుకున్న ప్రతి కుమారుణ్ణి దీవించి ఆశీర్వదించి శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషాలతో నింపమని, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద నువ్వు నెరవేర్చబడుగాక. మా ఆయన ఆహారం నేడు మాకు దాయిచ్చు, మా ఇళ్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనలోకి తేక దుష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, ఆన్లైన్లో పాలు పంచుకుంటున్న ప్రతి వ్యక్తికి, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు, ఆశతో నమ్మి నీ సత్య ఈ మాయి రుమ్మారించుము దేవా, రమ్మార ప్రేమ వర్ష రుమ్మారించుము దేవా. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. రేపు సాయంకాలం సకాలంలో రండి. ఎవరైనా పలహారం ఇవ్వాలని ప్రేరణ కలిగిన వారు కమిటీ వారికి కానీ నాకు కానీ ముందుగానే తెలియజేయండి.